హలో గైస్! వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో, మనం ఈ వీడియోలోను టూ వే అనోవా గురించైతే నేర్చుకోబోతున్నాము. సో, ఈ స్టాటిస్టిక్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ సిరీస్‌లోను ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ మనం మెషిన్ లెర్నింగ్ అయితే నేర్చుకోబోతున్నాము. సో, మీకు గనుక ఇక్కడి దాకా చూస్తున్నారు అంటే మీకు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చే ఉంటుంటుంది. సో, మీకు అలా గనుక మీకు హెల్ప్‌ఫుల్ అయ్యుండుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సో, ఈ ఈ ఈ ఇందులోను మనము టూ వే అనోవా గురించయితే నేర్చుకోబోతున్నాం. సో, ఈ టూ వే అనోవా గురించి నేర్చుకునే ముందు ఒక్కసారి మనం ప్రీవియస్ సెషన్‌లో ఏదైతే నేర్చుకున్నామో అది ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో, మనము ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే 2 శాంపుల్ ఇ మనము ఆహ్, 2 శాంపుల్ ఇండిపెండెంట్ టెస్ట్ అన్నది చేసాం. సో, ఇందులో ఏంటి అనంటేనే, ఇందులోను 2 గ్రూప్స్ మధ్య లైక్ అంటేనే ఫర్ సపోజ్ జెండర్‌దే తీసుకుంటేనే, ఈ మేల్, ఫీమేల్ వాళ్ళ స్కోర్ ఎలా ఉంది? స్కోర్ లైక్ వాళ్ళ అకాడమిక్స్‌లో వాళ్ళ స్కోర్ ఎలా ఉంది? దాని యావరేజ్ తీసుకుంటేనే, యావరేజ్ ఆఫ్ మేల్, యావరేజ్ ఆఫ్ ఫీమేల్. ఎలా ఉంది అన్నది చెక్ చేద్దాం అనుకుంటున్నామనుకోండి. అప్పుడైతే 2 శాంపిల్ టెస్ట్ అయితే చెయ్యొచ్చు. సో, కానీ ఇంకో గ్రూప్ కూడా వచ్చింది. అదర్ అని చెప్పేసి లైక్ మేల్ కాదు, ఫీమేల్ కాదు అదర్. సో, అదర్ జెండర్ కేటగరీ యొక్క యావరేజ్ స్కోర్ ఎలా ఉంది? ఇది కూడా కంపేర్ చేయాలి అననంటే ఇక్కడ చేయలేం. ఓహ్! చెయ్యొచ్చు. ఎలా చేయొచ్చు అననంటేనే ఈ మేల్, ఫీమేల్ యొక్క ఫస్ట్ ఇండిపెండెంట్ 2 శాంపుల్ టెస్ట్ అన్నా చేయొచ్చు. చేస్తాం. దాని తర్వాత ఫీమేల్, అదర్ మధ్య ఇండిపెండెంట్ 2 శాంపుల్ టెస్ట్ అన్నది చేస్తాం. చేసిన తర్వాత మళ్ళా మేల్ ఇంకా అదర్ మధ్య కూడా ఇండిపెండెంట్ 2 శాంపుల్ టెస్ట్ అన్నది చేస్తాం. చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్‌ని అన్నీ ఈక్వల్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తాం. ఈక్వల్ ఉంటేనే నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేస్తాము. లేకపోతే రిజెక్ట్ చేస్తాం. సో, కానీ ఇక్కడ ఒక ఇబ్బందుంది. ఏంటి అనంటేనే ఇక్కడ మనకి టైప్ 1 ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటదనమాట. టైప్ 1 ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, ఈ టైప్ 1 ఎర్రర్‌ని మిటిగేట్ చేయడానికి మనము వన్ వే అనోవా అన్నది యూజ్ చేస్తాం. సో, ఈ వన్ వే అనోవాలోను మనం ఏం చేస్తాము అనంటే, ఈ సమ్ ఆఫ్ స్క్వేర్డ్ టోటల్స్‌ని ఫైండ్ చేసి, సమ్ ఆఫ్ స్క్వేర్డ్ బిట్వీన్, సమ్ ఆఫ్ స్క్వేర్డ్ బిట్వీన్ ఫైండ్ చేసి మనం ఎఫ్ వాల్యూని కాలిక్యులేట్ చేస్తామనమాట. ఈ ఎఫ్ వాల్యూ తోటి మనకి ఏం చెక్ చేస్తామంటే, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? లేదా? అన్నది చెక్ చేస్తాం. ఒకవేళ ఈ ఒక ఒకటే ఉంటేనే మనము నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేయటం జరుగుతది. లేకపోతే రిజెక్ట్ చేయటం జరుగుతది. సో, అది టూ వే సారీ అది వన్ వే అనోవా. సో, ఇందులోనూ టూ వే అనోవా గురించయితే నేర్చుకోబోతున్నాం. సో, ఈ టూ వే అనోవా ఏంటి అనంటే, సో, ఇలాగా జెండర్‌తో పాటు మనకి క్లాస్ అన్నది కూడా యాడ్ అయిందనుకోండి. లైక్ అంటే ఆహ్, లైక్ క్లాస్ అంటే వాళ్ళ ఫినాన్షియల్ సిట్యుయేషన్ ఎలా ఉంది? లైక్ అంటే ఆహ్, టైప్ ఆహ్, ఒకవేళ రిచ్చా? మిడిల్ క్లాసా? పూరా? సో, రిచ్ అంటే 1 అనుకుంటే 2 అంటే మిడిల్ క్లాస్ అనుకుంటే, 3 అంటే పూర్ అనుకుంటే, లోవర్ మిడిల్ క్లాస్ అనుకుంటే, సో, మనకి ఇలా 1, 2, 3 అన్నది కేటగరీస్ కింద డివైడ్ చేసి స్టూడెంట్స్‌ని ఆహ్, స్ వాళ్ళ యావరేజ్ అన్నది ఈక్వల్‌గా ఉండాలి. అక్రాస్ క్లాస్ ఇంకా జెండరు. రెండిట్లికి సంబంధం లేకుండా అన్నిటి దగ్గర మనకి మీన్ ఒక్కటే వస్తేనే మనకి 2 ఒకటే ఉందా లేదా అన్నది చెక్ చేయడానికి మనం టూ వే అనోవా అన్నది యూజ్ చేస్తాం. సో, ఇలాగ క్లాస్ కాకుండాను
మనము ఇంకా ఫ్యాక్టర్స్ ఏమైనా యాడ్ అయినాయనుకోండి. లైక్ అంటేనే వాళ్ళు ఏదైనా స్పెషల్ క్లాసెస్ ట్యూషన్‌లో ఎన్‌రోల్ అయ్యారా లేదా? ఏమైనా ఎస్‌పీ క్లాస్‌లోకి ఎన్‌రోల్ అయ్యారా? మనకి యెస్ ఆర్ నో. సో, ఇక్కడ చూసుకుంటే మనకి 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, మనము ఏమంటాం ఇక్కడ ఇవన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటారనమాట. ఇక్కడ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, మోర్ థాన్ 2 కాబట్టి, మనం ఏమంటామంటే మల్టీవే అనోవా. లైక్ అంటే 3 ఉండొచ్చు, లైక్ ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే మల్టీవే అనోవా అంటారనమాట. సో, ఈ మల్టీవే అనోవా కూడా ఎలా చేయొచ్చు అన్నది నేను ఈ క్లాస్‌లోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ఆహ్, అదనమాట. సో, ఈ టూ వే అనోవాలోను మనకి టూ వే అంటే ఏంటి? మనకి 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే అంటే క్లాసు, జెండరు ఈ రెండే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసు, జెండర్ ఇలా 2 ఇండిపెండెంట్ వేరియబుల్సే ఉంటే టూ వే అనోవా అంటారు. ఒకవేళ 2 కన్నా ఎక్కువ ఉంటేనే త్రీ వే అంటారనమాట. ఒకవేళ ఒక్కటే ఉంటేనే వన్ వే అనోవా అంటారు. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు కట్ చేస్తే మనము ఫస్ట్ స్లైడ్‌లోకొస్తాము. సో, అసలు ఈ టూ వే అనోవా అంటే ఏంటి? సో, మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే the two-way ANOVA is a statistical test used to determine the effect of two independent variables on one dependent variable, and also to check whether there is an interaction between them, between those two factors. సో, ఇక్కడ మనము ఆహ్, కొన్ని లైన్స్‌నయితే అండర్‌లైన్ చేసుకోవాలి. 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ 1 డిపెండెంట్ వేరియబుల్. సో, మనకిక్కడ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే ఉంటాయి. ఓకే. 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇంకా 1 డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడే గనక మనం చూసుకుంటేనే స్కోర్ అన్నది డిపెండెంట్ వేరియబుల్ అవుతది. ఈ క్లాసు, జెండరు, స్పెషల్ క్లాస్ వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయన్నమాట. ఓకే. ఇంకోటొచ్చేసి ఇంటరాక్షన్. ఈ ఇంటరాక్షన్ అండ్ మెయిన్ ఎఫెక్ట్ స్లైడ్‌లో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. ఆహ్, ఇప్పుడైతేనే 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండి, 1 డిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని టూ వే అనోవా అయితే అన్ అన్ అనన్ అని అంటాం. అంటే ఫర్ సపోజ్ మనకి ఇందాక మాట్లాడుకున్నట్టే జెండరు, ఇంకా పి క్లాసు, జనరల్‌లో మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది, అదర్ గ్రూప్ ఉంటుంది. ఓకే. పి క్లాస్‌లోను 1, 2, 3 ఇలా 3 క్లాసుల్లోనూ లైక్ యావరేజ్ స్కోర్ అన్నది ఉంటుంది. సో, యావరేజ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి లైక్ 45 అనుకుందాం. 60, 80 ఇలా ఉందనుకుందాం. సో, వీటి యావరేజ్ స్కోర్ ఈక్వల్ ఉందా? లేదా? అన్నది చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే టూ వే అనోవా. సో, ఇక్కడ ఏంటి అనంటేనే ఇక్కడ కంటింజెన్సీ టేబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటేనే మీకు టూ వే అనోవా ఉంటుంది. ఒకవేళ లేదు కంటింజెన్సీ టేబుల్స్ వచ్చే ఛాన్సెస్ లేదు అనంటే వన్ వే అనోవా. సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేశాను. ఐ థింక్ యూ యూ అండర్‌స్టూడ్. సో, ఇక్కడైతే మనకి ఈ టూ వే అనోవా అన్నది 3 టైప్స్ ఉంటుందనమాట. ఒకటొచ్చేసి టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 వచ్చేసి బిట్వీన్ అనోవా అంటారు. టైప్ 2ని బిట్వీన్ అనోవా అంటారు. టైప్ 3ని బిట్వీన్ అనోవా అంటారు. వీటి గురించి మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే రిపీటెడ్ మెజర్ డిజైన్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ మెజర్ డిజైన్ అంటే ఏంటో మీకు తెలవాలి. సో, ఇక్కడ రిపీటెడ్ మెజర్ డిజైన్ అంటే a repeated measure design is an experimental design in which each subject participates in all levels of the independent variables, meaning same participants are tested repeatedly. సో, ఇక్కడ చూసుకుంటేనే ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్‌నైతే తీసుకున్నాను నేను. సో, ఇక్కడ ఏంటి అనంటేనే ట్యూమర్ సైజ్‌ని చెక్ చేస్తున్నారనమాట. చెక్ చేయడానికి ఇక్కడ ఏం జరుగుతుంది అననంటే త్రీ 3 పర్సన్స్‌ని తీసుకున్నారు. సో, 3 పర్సన్స్‌ని తీసుకొని ఫస్ట్ వీక్ ఎలా ఉంది? లైక్ అంటే ట్యూమర్ సైజ్ ఎలా ఉంది అన్నది నోట్ చేసుకున్నారు.
మళ్ళా అదే సేమ్ పర్సన్ తీసుకొని ఆహ్, మళ్ళా అదే ముగ్గురిని తీసుకొని మళ్ళా సెకండ్ వీక్‌లో ఆ ట్యూమర్ సైజ్ ఎలా ఉంది అన్నది చెక్ చేశారు. మళ్ళా ఫోర్త్ వీక్‌లో కూడా సేమ్ అలాగే లైక్ ట్యూమర్ సైజ్ అదే 3 ఆహ్, అదే ముగ్గురికి చెక్ చేశారు. చెక్ చేసి లైక్ యాహ్! ఈ 3 టైమ్‌లోనూ లైక్ ఏమైనా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? లేదా? అన్నది చెక్ చేయాలి అననంటే రిపీటెడ్ మెజర్స్ అనోవా అన్నది యూజ్ చేస్తామనమాట. అదే ఇంకోటి మొక్కల సినారియోలో కూడా చూద్దాము. ఇక్కడ 3 ప్లాంట్స్ ఉన్నాయి. 3 ప్లాంట్స్ లైక్ ఫస్ట్ మనము ఫస్ట్ మనము ఆహ్, ఫస్ట్ మనము ఏంటి అననంటేనే ఒక ట్రీట్మెంట్ ముందు హ్మ్. ఆ మొక్కల హైట్ ఎలా ఉంది అన్నది నోట్ చేసుకున్నారు. 1, 2, 3 అదే 3 ప్లాంట్స్‌ని ట్రీట్మెంట్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఎలా ఉంది హైట్ ఎలా ఉంది అన్నది నోట్ చేసుకున్నారు. ఫోర్త్ వీక్‌లో ఎలా ఉంది అన్నది నోట్ చేసుకున్నారు. సో, ఈ టైంలోను మనకి ఆహ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? లేదా? అన్నది చెక్ చేయడానికి రిపీటెడ్ మెజర్స్ అనోవా అన్నది యూజ్ చేస్తారు. ఇక్కడ సింపుల్ ఎందుకు అనంటేనే లైక్ ఇందులో ఇవన్నీ డిపెండెంట్ వాల్యూస్. ఎందుకు అనంటేనే ఫర్ సపోజ్ ప్లాంట్‌నే తీసుకుంటేనే ప్లాంట్ 2 వీక్స్ ముందు హైట్ 5 ఇంచెస్ ఉందనుకో, ఈ ఈ ఈ 2 వీక్స్ తర్వాత అది 5 గాని అంతకన్నా ఎక్కువ ఉండే ఛాన్సెసే ఉంటాయి గానీ, తక్కువుండే ఛాన్సెస్ ఉండవు. అన్‌లెస్ మీరు కట్ చేస్తేనే గానీ, తక్కువుండే ఛాన్సెస్ అయితే ఉండవు కదా! సో, లైక్ ఇక్కడ ఏమవుతుంది అననంటే, లైక్ ప్రీవియస్ ప్రీవియస్‌గా కలెక్ట్ చేసిన డేటా, నెక్స్ట్ కలెక్ట్ చేసిన డేటా మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, అందుకని చెప్పేసి దీన్నేమంటారంటే, రిపీటెడ్ మెజర్స్ అనోవా అని చెప్పేసి నన్నంటారు. సో, ఇది మీకు అర్థం కావాలి. నెక్స్టొచ్చేసి ఇండిపెండెంట్ మెజర్స్ అనోవా అంటే ఏంటి? ఇండిపెండెంట్ మెజర్స్ అనోవా ఈస్ ఎ రీసెర్చ్ డిజైన్ ఇన్ విచ్ ఈచ్ పార్టిసిపెంట్ టేక్స్ పార్ట్ ఇన్ ఓన్లీ వన్ కండిషన్ ఆఫ్ ద ఎక్స్‌పెరిమెంట్ అండ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. సో, ఇక్కడ చూస్తేనే 1, 2, 3 ఆహ్, మన ముగ్గురిని కంట్రోల్ అంటే ఇప్పుడు ఇక్కడ క్లినికల్ టర్మ్స్‌లోను కంట్రోల్ అంటే అర్థం ఏంటి అననంటే, ఫర్ సపోజ్ కొత్తగాను డ్రగ్ ఏ ఇంకా డ్రగ్ బి అన్నది కనిపెట్టారు. సో, ఆ డ్రగ్ బి అన్నది పనిచేస్తుందా లేదా అన్నది చెక్ చేద్దాం అని అనుకుంటేని, ట్రెడిషనల్‌గా లైక్ ఒక డ్రగ్ ఉంటుంది కదా! ఫర్ సపోజ్ క్యాన్సర్‌కి ట్రెడిషనల్‌గా ఒక డ్రగ్ ఉంటుంది. కొత్తగా కనిపెట్టిన డ్రగ్ బి అన్నవి వేరేవుంటాయి. సో, ఆ ఈ ఆహ్, ట్రెడిషనల్‌గా ఉండే డ్రగ్‌ని కంట్రోల్ అంటారు. కొత్తగా క్రియేట్ అయిన డ్రగ్స్‌ని లైక్ వాటి పేరుతో పిలుస్తారు. మనం డ్రగ్ బి అని అంటాం. సో, డ్రగ్ బి అలా 3 డ్రగ్స్ తీసుకొని 2 డ్రగ్స్ తీసుకొని లైక్ అందులోనూ ఎలా ఉంది అన్నది చెక్ చేయడానికి ఒకవేళ మనము 1, 2, 3 అన్న పర్సన్స్‌కి కంట్రోల్ లైక్ అంటే ట్రెడిషనల్ ట్రీట్మెంట్ ఫాలో అయ్యి 4, 5, 6 అన్న పర్సన్స్‌కి డ్రగ్ ఏ ఇచ్చి 7, 8, 9 అన్న పర్సన్స్‌కి డ్రగ్ బి ఇస్తేనే ఇక్కడ ఏమవుతుందంటే ఇండిపెండెంట్ మెజర్ డిజైన్ అవుతుంది. ఇక్కడ ఎందుకు అనంటే ఇదే పీపుల్ తీసుకొని మనం డ్రగ్గే ఇవ్వట్లేదు. సో, డ్రగ్గేలోనూ ఇదే పర్సన్ మళ్ళా రిపీట్ అవ్వట్లేదు. డ్రగ్ బిలో కూడా అలా అవ్వట్లేదు. సో, అవ్వట్లేదు కాబట్టి మనం ఏమంటామంటే ఇది ఇండిపెండెంట్ అని అంటాం. ఇండిపెండెంట్ మెజర్ డిజైన్ ఆర్ మనం యూజ్ చేసే టెస్ట్ వచ్చేసి వన్ వే అనోవా అనమాట. అ అదే మొక్కల సినారియోలో కూడా అంతే. ప్లాంట్ సినారియోలో కూడా అంతే. కోళ్ళలోను 1, 2, 3 అన్న మొక్కల్ని టెస్ట్ చేస్తా
టెస్ట్ చేసి దాని హైట్ చెక్ చేస్తే 4, 5, 6 అన్న వేరే మొక్కల్ని వార్మ్ టెంపరేచర్‌లో చెక్ చేశారు. 7, 8, 9 అన్న ఇంకో మొక్కల్ని హాట్ టెంపరేచర్‌లో చెక్ చేశారు. సో, ఇలాగా 3 కండిషన్స్‌లోనూ వేరే వేరే మొక్కల్ని చెక్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ మెజర్ డిజైన్ అని చెప్పేసి అన్నారు. అదే రిపీటెడ్ మెజర్ డిజైన్‌లో వచ్చేసి ఈ 1, 2, 3నే మళ్ళా ఆహ్, వీక్ 1 చెక్ చేసారు. 2 వీక్స్ తర్వాత చెక్ చేసారు. 4 వీక్స్ తర్వాత చెక్ చేసారు. ఈ 3 మొక్కల్ని మళ్ళా ఫస్ట్ వీక్‌లో చెక్ చేసారు. 2 వీక్స్ తర్వాత చెక్ చేసారు. 4 వీక్స్ తర్వాత కూడా చెక్ చేసారు. ఈ 3 మొక్కల్ని మళ్ళా రిపీట్ అయినాయి కాబట్టి రిపీట్ అయినాయి కాబట్టి రిపీటెడ్ మెజర్ డిజైన్ అయింది. అదే ఇక్కడ వేరే వేరే వాళ్ళని తీసుకొని లైక్ ఈ 1, 2, 3 అన్న వాళ్ళని మళ్ళా ఇంకో డ్రగ్ ఏలో చెక్ చేయకుండాను చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ మెజర్ డిజైన్ అన్నది యూజ్ చేశారనమాట. సో, ఈ ఇండిపెండెంట్ డి ఆహ్, డి ఈ ఇండిపెండెంట్ రిపీటెడ్ అన్నది లైక్ ఈ 3 టైప్స్‌లోనూ రి రిపీట్ అవుతది. సో, ఇది అర్థం కావాలి ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అన్నది అర్థం కావాలి అనంటే ఈ 2 మీకు బాగా అర్థం కావాలన్నమాట. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్స్‌లో మీ కామెంట్‌ని మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ బిట్వీన్ అనోవా అంటే బిట్వీన్ సబ్జెక్ట్స్ అనోవా ఈస్ ఎ స్టాటిస్టికల్ టెస్ట్ యూజ్డ్ టు కంపేర్ ద మీన్స్ ఆఫ్ 3 ఆర్ మోర్ ఇండిపెండెంట్ గ్రూప్స్ ఆహ్, విత్ వేర్ డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఈచ్ గ్రూప్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే సో, ఇక్కడ ఆహ్, మెన్ మెన్నొచ్చేసి ఇక్కడ ఆహ్, లైక్ ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి సారీ ఇక్కడ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈ సినారియోలో చెక్ చేస్తేనే ఇక్కడ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఆ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి అనంటే ఆహ్, జెండరు ఇంకా డ్రగ్గు. ఆహ్, ఈ జెండర్‌లోను 2 గ్రూప్స్ ఉన్నాయి. మెన్, వుమెన్. డ్రగ్‌లోను 3 గ్రూప్స్ ఉన్నాయి. కంట్రోల్, డ్రగ్ ఏ, డ్రగ్ బి. సో, ఈ కంట్రోల్, డ్రగ్ ఏ, డ్రగ్ బి మధ్య అలాగే మెన్, వుమెన్ మధ్య లైక్ మీన్స్ లైక్ అంటే ట్రీట్మెంట్ వాల్యూ వస్తది కదా! లైక్ ట్రీట్మెంట్ తర్వాత పెయిన్ వాల్యూ వస్తది కదా! ఆ పెయిన్ వాల్యూ లేకపోతే ట్యూమర్ సైజ్‌లోనో ఏమన్నా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? లేదా? అన్నది చెక్ చేయడానికి కనుక యూజ్ చేస్తేనే మనము ఏమంటామంటే టైప్ 1 ఆర్ బిట్వీన్ అనోవా ఆర్ బిట్వీన్ సబ్జెక్ట్స్ అనోవా అని అంటారనమాట. అదనమాట. ఒ అదే మళ్ళా ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒకవేళ ప్లాంట్ ఇక్కడ చూసుకుంటేనే ఆహ్, జెండర్ వేరియబుల్‌లోను ఈ 1, 2, 3 అన్న వాళ్ళు మళ్ళా రిపీట్ అవ్వట్లేదు. లైక్ 1, 2, 3 అన్న వాళ్ళు మళ్ళా జెండర్ గ్రూప్‌లో రిపీట్ అవ్వట్లే. ఆఫ్‌కోర్స్ రిపీట్ అవ్వదు. ఎందుకు అనంటే అయితే మేల్ అయ్యుంటాడు, లేకపోతే ఫీమేల్ అయ్యుంటాడు. సో, అందుకని జెండర్ గ్రూప్‌లోను రిపీట్ అవ్వట్లేదు. సేమ్ పర్సన్. 1, 2, 3 అన్న పర్సన్. అలాగే ట్రీట్‌మెంట్‌లో కూడాను ఈ 1, 2, 3 అన్న పర్సన్ మళ్ళా రిపీట్ అవ్వట్లేదు. లైక్ అంటే మళ్ళా వాడికి కంట్రోల్‌లో చెక్ చేసిన తర్వాత మళ్ళా ఆడికి డ్రగ్గే ఇచ్చి చెక్ చేయట్లేదు. చెక్ చేయట్లేదు కాబట్టి బోత్ ఆర్ ఇండిపెండెంట్ అన్నమాట. సో, అదన్నమాట. మళ్ళాను ఈ 3 ప్లాంట్ ఫస్ట్ 3 ప్లాంట్స్ ఇక్కడొచ్చేసి 2 2 గ్రూప్స్ ఉన్నాయి. సారీ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి టెంపరేచర్ ఇంకోటొచ్చేసి వెదర్. ఈ టెంపరేచర్ కోల్డ్‌లోనొచ్చేసి 1, 2, 3 అని చెక్ చేస్తే వార్మ్‌లోను 4, 5, 6 హాట్‌లోను 7, 8, 9 అలాగే లో అమౌంట్ ఆఫ్ వాటరింగ్‌లోనొచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చెక్ చేస్తేనే హై అమౌంట్ ఆఫ్ వాటరింగ్‌లోను 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18ని చెక్ చేశారు. సో, ఇక్కడ ఏమంటున్నానంటేనే టెంపరేచర్ ఇండిపెండెంటే, వాటరింగ్ కూడా ఇండిపెండెంటే అని అంటున్నాను. ఎందుకు అనంటేనే
ఇక్కడ టెంపరేచర్‌లోను 1, 2, 3 మనము ఫస్ట్ కోల్డ్ వెదర్‌లో పెట్టి, దాని తర్వాత మళ్ళా వార్మ్ వెదర్‌లోను అయ్యే 1, 2, 3 అన్న ప్లాంట్స్‌ని తీసుకొనెళ్లి చెక్ చేయట్లేదు. లైక్ అంటే హైట్‌ని చెక్ చేయట్లేదు. మళ్ళా 7, 8, 9 మళ్ళా హాట్‌లో కూడా పెట్టి కూడా చెక్ చేయట్లేదు. సో, అందుకని చెప్పేసి మనం ఏమంటామంటే, ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో, ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్. అలాగే ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అన్న వాటిని లో అమౌంట్ ఆఫ్ వాటరింగ్‌లో చెక్ చేసి, దాని తర్వాత హై అమౌంట్ ఆఫ్ వాటరింగ్‌లో చెక్ చేయట్లేదు. ఒకవేళ అలా చెక్ చేస్తేనే అది డిపెండెంట్ అయ్యుండేది. అలా చెక్ చేయట్లేదు కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9ని లో అమౌంట్ ఆఫ్ వాటరింగ్‌లో చెక్ చేస్తున్నాము. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అన్నది హై అమౌంట్ ఆఫ్ వాటరింగ్‌లో చెక్ చేస్తాం కాబట్టి, వాటరింగ్ అన్నది ఇండిపెండెంట్. సో, ఆహ్, బోత్ ఆర్ ఇండిపెండెంట్. 2 వే అన్నవాళ్ళు బోత్ ఆర్ ఇండిపెండెంట్ కాబట్టి, మనం ఏమంటామంటే బిట్వీన్ అనోవా అని చెప్పేసి అంటామనమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ అనోవా. సో, ఈ బిట్వీన్ అనోవా ఏంటి అననంటే, ఒకవేళ ఒకవేళ ఒకటి ఇండిపెండెంట్ అయ్యి, ఇంకోటి రిపీటెడ్ అయితేనే దాన్ని బిట్వీన్ అనోవా అంటారు. వితిన్ సబ్జెక్ట్స్ అనో వితిన్ సబ్జెక్ట్స్ అనోవా ఈస్ ఎ స్టాటిస్టికల్ టెస్ట్ యూజ్డ్ టు కంపేర్ మీన్స్ ఆఫ్ 3 ఆర్ మోర్ రిలేటెడ్ గ్రూప్స్ వేర్ ద స్టాటిస్టికల్ సేమ్ పార్టిసిపెంట్స్ ఆర్ మెజర్డ్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ ఆర్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో, ఇక్కడ చూసుకుంటేనే ఇక్కడ ట్యూమర్ సైజ్ అన్నది చెక్ చేస్తున్నారనమాట. ట్రెడిషనల్ ట్రీట్మెంట్ మెథడ్ అంటే కంట్రోల్ గ్రూప్‌లో ఉన్న 1, 2, 3 అన్న వాళ్ళని కంట్రోల్ గ్రూప్‌లో పెట్టారు. 4, 5, 6 అన్న వాళ్ళని డ్రగ్ ఏ గ్రూప్‌లో పెట్టారు. 7, 8, 9 అన్న వాళ్ళకి డ్రగ్ బి గ్రూప్‌లో పెట్టారు. సో, ది మ మళ్ళా వాళ్ళని డిఫరెంట్ టైమ్‌లోను 2 వీక్స్ తర్వాత ఎలా ఉంది, 3 వీక్స్ తర్వాత ఎలా ఉందన్నది చెక్ చేస్తున్నారు కాబట్టి, ఈ 1, 2, 3 అన్న ఈ చెక్ ఈ 1, 2, 3 అన్న వాళ్ళని మళ్ళా మళ్ళా ఆహ్, మళ్ళా డిఫరెంట్ టైమ్‌లోన అంటే 2 వీక్స్ తర్వాత మళ్ళా అదే 1, 2, 3 అన్న పర్సన్స్‌ని కంట్రోల్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళని తీసుకొని మళ్ళా వాళ్ళ ట్యూమర్ సైజ్‌ని మెజర్ చేస్తున్నారు. మళ్ళా 3 వీక్స్ తర్వాత కూడా సేమ్ అదే 1, 2, 3 అన్న పర్సన్స్‌ని తీసుకొని చెక్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళా అదే పర్సన్స్‌ని మళ్ళా డిఫరెంట్ టైమ్స్‌లో తీసుకొని చెక్ చేస్తున్నారు కాబట్టి మనము టైమ్ ఈస్ రిపీటెడ్ అని చెప్పేసి అంటున్నాం మనము. అలాగే ట్రీట్‌మెంట్‌లోను ఈ 1, 2, 3 అన్న వాళ్ళని కంట్రోల్‌లో పెట్టాము. 4, 5, 6 అన్న వాళ్ళని డ్రగ్ ఏలో పెట్టాము. 7, 8, 9 అన్న వాళ్ళని డ్రగ్ బిలో పెట్టాము. వన్స్ కంట్రోల్ గ్రూప్‌లో పెట్టిన తర్వాత 1, 2, 3ని మళ్ళా వాళ్ళకి డ్రగ్గే ఇచ్చి చెక్ చేయట్లే కదా! అది డ్రగ్గే అన్నది మళ్ళా వేరే గ్రూప్‌కి ఇచ్చి చెక్ చేస్తున్నాం. అదే డ్రగ్గే అన్న గ్రూప్ 4, 5, 6 అన్న గ్రూప్‌కిచ్చి చెక్ చేస్తున్నాం. సో, చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రీట్‌మెంట్ అన్నది ఇండిపెండెంట్ అవుతది. అన్ అవును.
సో, ఇక్కడ ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటేనే 1, 2, 3 అన్న పర్సన్‌ని 1, 2, 3 అన్న ప్లాంట్స్‌ని కోల్డ్ టెంపరేచర్‌లో చెక్ చేశారు. అలాగే అయ్యే 1, 2, 3 ప్లాంట్స్‌ని మళ్ళా 2 వీక్స్ తర్వాత చెక్ చేశారు. ఇక్కడ కూడా టైమ్ అన్నది రిపీటెడ్. 3 వీక్స్ తర్వాత ఎలా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళా అయ్యే 1, 2, 3 అన్న ప్లాంట్స్‌ని కోల్డ్ టెంపరేచర్‌లో చెక్ చేశారు. 4, 5, 6 వచ్చేసి వార్మ్ టెంపరేచర్‌లోనూ చెక్ చేస్తున్నారు. సో, అది మళ్ళీ 2 వీక్స్ అదే 4, 5, 6ని వార్మ్ టెంప్ 2 వీక్స్ తర్వాత ఎలా ఉంది, 3 వీక్స్ తర్వాత ఎలా ఉంది అన్నది చెక్ చేశారు. సో, ఇక్కడ ఏమవుతుంది అనంటేని ఈ ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సేమ్ ప్లాన్స్ డిఫరెంట్ టైమ్ లైక్ అంటే 1 వీక్ తర్వాత, 2 వీక్స్ తర్వాత, 3 వీక్స్ తర్వాత అవే ప్లాంట్స్‌ని రిపీట్ అవుతున్నాయి. అదే ఆహ్ టెంపరేచర్‌లో వచ్చేసి 1, 2, 3 అన్న ప్లాంట్ కోల్డ్ టెంపరేచర్‌లో చెక్ చేస్తానుంటే 4, 5, 6 అన్నవి వార్మ్ టెంపరేచర్‌లో చెక్ చేయటం అయింది. అంటే డిఫరెంట్ ప్లాంట్స్‌ని ఫోర్ వార్మ్ టెంపరేచర్‌లో చెక్ చేశారు. 7, 8, 9 అన్న డిఫరెంట్ ప్లాంట్స్‌ని హాట్ టెంపరేచర్‌లో చెక్ చేశారనమాట. వేరే ప్లాంట్స్‌ని. సో, ఇలా చెక్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ట్రీట్‌మెంట్ వచ్చేసి ఇండిపెండెంట్ అయింది. టైమ్ వచ్చేసి రిపీటెడ్ అయింది. అంటే ఆహ్, 1, 2 ఇప్పుడు 1, 2, 3 అన్నది కోల్డ్ టెంపరేచర్‌లో సారీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అన్నది 1 వీక్ ముందు ఎలా ఉంది, 2 వీక్స్ ముందు ఎలా ఉంది, 2 వీక్స్ తర్వాత ఎలా ఉంది, 3 వీక్స్ తర్వాత ఎలా ఉంది అన్నది చెక్ చేస్తున్నారు. సో, ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అన్నది అక్రాస్ ద టైమ్ రిపీట్ అవుతున్నాయి. బ లైక్ ఈ ఒకటే ఉందా లేదా అని. అదే ఆహ్, అదే ఆహ్, అదే టెంపరేచర్ వచ్చేసి 1, 2, 3 అన్నవి కోల్డ్ టెంపరేచర్‌లో చెక్ చేస్తుంటే 4, 5, 6 అన్నవి వార్మ్ టెంపరేచర్‌లో చెక్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రీట్మెంట్ అన్నది ఇండిపెండెంట్. సో, ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి టైప్ 3 వితిన్ అనోవా. Within ANOVA is a test of two-way repeated ANOVA, where both independent variables are within subject groups, meaning the sample participants are measured across all levels of both వేరియబుల్స్. సో, ఇక్కడేంటి అనంటేనే ఒకవేళ ఆహ్, మనం 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏదైతే తీసుకున్నామో, ఆ 2 రిపీటెడే అయితేనే మనం ఏమంటామంటే వితిన్ అనోవా అన్నది యూజ్ చేస్తామనమాట. సో, అదెలా అవుతది అనంటేనే డ్రగ్ సినారియోలోనే తీసుకున్నాము. సో, ఈ ట్యూమర్ గ్రోత్‌ని చెక్ చేయాలి. ట్యూమర్ గ్రోత్‌ని చెక్ చేయడానికి లైక్ 3 పర్సన్స్‌ని శాంపిల్ కింద తీసుకొని, ఆ 3 పర్సన్స్ నుంచి ఆహ్, మళ్ళా 3 పార్ట్స్ లైక్ అంటే ఆ 3 పర్సన్స్ నుంచి బాడీ నుంచి కొన్ని శాంపిల్స్ లైక్ అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని కల్చర్ ప్లేట్స్‌లో పెట్టారనమాట. కల్చర్ ప్లేట్స్‌లో పెట్టి ఆహ్, ము ఆ 3 కల్చర్ ప్లేట్స్‌లోనూ లైక్ కంట్రోల్ డ్రగ్‌నేసారు. ఇంకో కల్చర్ ప్లేట్‌లో డ్రగ్ ఇచ్చారు. ఇంకో కల్చర్ ప్లేట్‌లో డ్రగ్ బి ఇచ్చారనమాట. లైక్ సేమ్ అంటే సేమ్ పర్సన్‌కి కంట్రోలు ఇవ్వటం జరిగింది. డ్రగ్ ఏ ఇవ్వటం జరిగింది. డ్రగ్ బి కూడా ఇవ్వటం జరిగింది. సెకండ్ పర్సన్ కూడా అంతే. కన్ కన్ ఆహ్, కంట్రోల్‌లోను ఆహ్, సెకండ్ పర్సన్ కూడా అంతే. లైక్ అదే పర్సన్ సెల్స్ కంట్రోల్ డ్రగ్‌లో ఎలా ఉంది, డ్రగ్ ఏలో ఎలా ఉంది, డ్రగ్ బిలో ఎలా ఉంది. అలాగా చెక్ చేయటం జరిగింది. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటేనే టైమ్ అన్నది రిపీట్ అవుతుంది. లైక్ అంటే ఆహ్, లైక్ ఫస్ట్ వీక్‌లోనో మనము ఏ పర్సన్స్ మీద అయితే చెక్ చేసామో అంటే 1, 2, 3 అన్న పర్సన్స్ మీద డ్రగ్ 1, 2, 3 అన్న పర్సన్స్ మీద సెకండ్ వీక్ ఫస్ట్ వీక్‌లో ఎలా ఉంది, సెకండ్ వీక్‌లో ఎలా ఉంది, ఫోర్త్ వీక్‌లో ఎలా ఉంది అన్నది చెక్ చేసాము. అద్ సో, ఆహ్, ఇక్కడ టైమ్ అన్నది రిపీటెడ్. అలాగే ట్రీట్‌మెంట్‌లో కూడాను 1, 2, 3 అన్న పర్సన్స్‌ని
లైక్ కంట్రోల్‌లోనో, డ్రగ్ ఏలోనో, డ్రగ్ బిలోనో లైక్ రిపీట్ అవుతున్నారు. లైక్ అంటే ఆ 3 పర్సన్స్‌నే రిపీట్ చేస్తున్నారు. సో, రిపీట్ చేస్తున్నారు కాబట్టి ట్రీట్‌మెంట్ కూడా రిపీటెడ్. సో, అందుకని చెప్పేసి అలాగా క్లాసిఫై చేసుకుంటామనమాట. ఇది మీ ఇంట్యూషన్ బట్టి ఉంటుంది. ఎలాగంటే టైప్ 1 టైప్ 2 టైప్ 3 మీరు అండర్‌స్టాండింగ్ బట్టి ఆ కేస్ సినారియోని మీరెలా అర్థం చేసుకున్నారు అన్న దాన్ని బట్టి టైప్ 1 టైప్ 2 టైప్ 3 అన్నది డిపెండ్ అవుతదనమాట. సో, అది. నెక్స్టొచ్చేసి ఈ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. టైప్ 1 ఎలాగా, టైప్ 2 ఎలాగా, టైప్ 3 ఎలాగా అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో, గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఇంకోటేం నేర్చుకుంటున్నామంటే ఇంటరాక్షన్ అండ్ మెయిన్ ఎఫెక్ట్ గురించి. సో, మనము ప్రీవియస్‌లోను ఓఎల్ఎస్ అన్న దాంట్లోను మనం ఏం చేసాము అననంటేనే ఈ ఈ వె ఈ ఈ రకమైన విచిత్రమైన ఫార్ములాని ఈ రకమైన విచిత్రమైన ఫార్ములానైతే క్రియేట్ చేసాం. ఈ రకమైన విచిత్రమైన ఫార్ములానైతే క్రియేట్ చేయటం జరిగింది. సో, ఈ ఫార్ములాని ఎలా క్రియేట్ చేస్తామో ఒక చిన్నగా అయితే నేను మీకైతే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో, దాని గురించి నేనొక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. అదేంటి అననంటేనే ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. కాఫెయిన్ గ్రూప్ ఉంది. ప్లాస్పో గ్రూప్ ఉంది. ఆ కాఫెయిన్, ప్లాస్పో గ్రూప్ ఆహ్, మధ్యలోను పర్సన్ కరెక్షన్ ఎలా ఉంది అన్నది నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 2 2 గ్రూప్స్‌లోనూ లైక్ నిద్ర అన్నది ఉందా లేదా అన్నది చెక్ చేస్తున్నాను నేను. చెక్ చేయటానికి మన్ చెక్ చేయటానికి ఆహ్, నేనేమంటానంటే నేనేమడుగుతానంటే స్లీప్ డిప్రైవేషన్‌కి మెయిన్ ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది పర్సన్ కరెక్ట్ స్లీప్ డిప్రైవేషన్‌కి మెయిన్ ఎఫెక్ట్ ఉన్ ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది అడుగుతున్నాను నేను. సో, దే మెయిన్ ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది ఎలా చెక్ చేస్తాము అననంటే, నేను ఈ 1 హవర్‌లోను ఈ 2 వాల్యూస్ యొక్క మీను ఇక్కడొచ్చింది అని అనుకుంటాను నేను. ఓకే. అనుకుందాం. ఓకే. దీని యొక్క మీన్ వచ్చేసి ఇక్కడొచ్చిందనుకుందాం. సో, ఈ 2 రెడ్ డాట్స్ మధ్య లైక్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏదైనా ఉందా? అంటే పర్సన్ కరెక్షన్‌లోను సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? ఒకవేళ ఉంటేనే మెయిన్ ఎఫెక్ట్ ఉన్నట్టు. లేకపోతే ఎఫెక్ట్ ఏమీ లేదు అన్నట్టు. ఇక్కడ చూసుకుంటేనే ఆహ్, ఇక్కడ చూసుకుంటేనే స్లీప్ డిప్రైవేషన్‌లోను 24 అవర్స్‌కైతే 50 ఉంది పర్సన్ కరెక్షను. అదే ఆహ్, అదే 1 అవర్‌కైతే 85 ఉంది. సో, 50, 85 సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది అని అనుకోవచ్చు. సో, స్లీప్ డిప్రైవేషన్ హాస్ మెయిన్ మెయిన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని అంటాను నేను. ఓకే. నెక్స్ట్ ఆహ్, టీ ట్రీట్మెంట్ హాస్ మెయిన్ ఎఫెక్ట్. లేకంటే ప్లాస్పోవా, కాఫెయినా? ఆహ్, లైక్ ఈ ప్లాస్పో కాఫెయిన్‌కి నేను ట్రీట్మెంట్ అంటున్నాను. సో, ఈ ప్లాస్పో ఇంకా కాఫెయిన్‌కి మెయిన్ ఎఫెక్ట్ ఉందా? లేదా? అన్నది చెక్ చేయాలి. దానికి నేనేం చేస్తాను అననంటేనే సో, ఆహ్, కాఫెయిన్ యొక్క ఆహ్, డిప్రైవేషన్ ఎంతుంది అన్నది కాలిక్యులేట్ చేస్తాను. పర్సెంట్ కరెక్షన్ యొక్క స్లీప్ మీన్ ఎంతుంది అన్నది కాలిక్యులేట్ చేస్తాను కాఫెయిన్ యొక్క. ఇక్కడుంది అని అనుకున్నాము.
అలాగే హ్మ్. కాఫెయిన్ యొక్క మీన్ ఎక్కడుంది అన్న పర్సెంట్ కరెక్షన్ ఎక్కడుంది అన్నది కాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడుంది అని అనుకున్నాం. అదే ప్లాస్పోది ఎక్కడుంది అంటే ఇక్కడుంది అని అనుకున్నాం. ఓకే. మీన్ ఇక్కడుంది. ఇక్కడ ఉంది అనుకున్నాం. సో, ఆహ్, ఇప్పుడు కాఫెయిన్ చూసుకుంటేని మీనొచ్చేసి 87 దగ్గరుంది. ఓకే. ఇదొచ్చేసి 40 బ్లాస్ట్‌పోదొచ్చేసి 45 దగ్గరుంది. సో, 45 ఎక్కడ, 87 అక్కడ. సో, ఫార్ట్ 45కి, 87కి లైక్ వాల్యూ డిఫరెన్స్ ఉంది కాబట్టి, మనకి ప్లాస్‌పోకి మెయిన్ ఎఫెక్ట్ ఉంది అని అనుకుంటాం. అని అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇంటరాక్షన్. ఈజ్ దేర్ యాన్ ఇంటరాక్షన్? సో, ఇంటరాక్షన్ అన్నది లైక్ ట్రీట్‌మెంట్‌కి ఇంకా స్లీప్ డిప్రివేషన్‌కి ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. సో, రెండిట్లికి ఇంటరాక్షన్ ఉందా లేదా అన్నది చెక్ చేయటానికి నేను ఏం చేస్తాను అననంటేని ప్లాస్పోకి స్లీప్ డిప్రివేషన్ 1 అవర్‌కి ఎంతుంది అననంటే 84 ఉంది. ఓకే. అదే అదే 24 అవర్స్‌కైతే 10 దగ్గరుంది. ఓకే. కాఫెయిన్‌కైతే కాఫెయిన్‌కైతేనే 24 అవర్స్‌కి 80 ఉంటేనే ఆహ్, 1 అవర్‌కొచ్చేసి 90 దగ్గరుంది. సో, ఇక్కడ చూసుకుంటేనే ఇక్కడ చూసుకుంటేనే 80 ఇక్కడ మీరేం చూడాలి అననంటేనే ఓహ్, కాఫెయిన్‌కి, ప్లాస్పోకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఫర్ బోత్ ఆహ్, ఫర్ బోత్ 24 హవర్స్, 1 అవరు. సో, లైక్ 10కి, 84కి 1 అవర్ డిఫరెన్స్ వచ్చేసి 74. 90కి, 80కి ఆహ్, ఉన్న డిఫరెన్స్ వచ్చేసి 10. సె సెం 74 ఎక్కడ? 10 ఎక్కడ? సో, రెండిట్ల మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువుంది కాబట్టి, నేనేమంటున్నానంటే ఇంటరాక్షన్ కూడా ఉంది అని చెప్పేసి అని అంటున్నాను నేను. సో, దీనితోటి ఈ ఫార్ములాని ఎలా క్రియేట్ చేస్తాము అననంటేనే, స్లీప్ డిప్రివేషన్ ఉంది కాబట్టి, ఇక్కడ స్లీప్ డిప్రివేషన్ ఉంది కాబట్టి, సి ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ అని అనుకుంటానండి. ప్లస్ ఇక్కడ మెయిన్ ఆహ్, స్లీప్ డిప్రివేషన్ మెయిన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి స్లీప్ డిప్రివేషన్ అనుకుంటున్నాను. అలాగే ట్రీట్మెంట్ కూడా మెయిన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సి ఆఫ్ టీ టీ అని అనుకుంటాను నేను. ప్లస్ ట్రీట్మెంట్‌కి, స్లీప్ డిప్రివేషన్‌కి రెండిట్ల మధ్య కూడా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి సి ఆఫ్ టీ, సి ఆఫ్ ఎస్‌డి అని చెప్పేసి అని అనుకుంటాను. సో, ఇది మన ఫార్ములా అవుతదనమాట. సో, ఇంటరాక్షన్ అంటే ఏంటి? మెయిన్ ఎఫెక్ట్ అంటే ఏంటో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అర్థమైతే క థా శభాష్ రా సాయి. సో, దీనితోటి మనము ఈ ఓఎల్ఎస్ అన్నది ఆహ్, ఫార్ములా అన్నది క్రియేట్ చేస్తామనమాట. సో, ఇప్పుడు ల్యాబ్. ఈ ల్యాబ్‌లోను నేనేం చేస్తానంటేనే డ్ నేను రియల్ డ్రగ్ డేటా సెట్ అన్న డేటా సెట్‌ని తీసుకుంటున్నాను నేను. ఈ డేటా సెట్ యొక్క లింక్ కూడాను నేను డిస్క్రిప్షన్‌లో
వదులుతాను. అలాగే ఈ 'టూ వే అనోవా' యొక్క నోట్‌బుక్ కూడా మీరు డిస్క్రిప్షన్‌లో ఉంటది. నో ఈ వన్ నోట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో, నేనేం చేస్తున్నా ఈ రియల్ డ్రగ్ డేటా సెట్‌లోను మనకి ఈ పేషెంట్ ఐడీ అన్నది సేమ్ పర్సన్ అన్నమాట. లైక్ అంటే పి పి ఆఫ్ 001 అంటేనే అది డ్రగ్ ఐడీ. నేనేం చేస్తున్నానంటే ఈ డ్రగ్ ఈ డ్రగ్‌కి ఇంకా జెండర్‌కి మ సరే. నేనేం చేస్తున్నానంటే ఈ డ్రగ్ అలాగే జెండరు ఈ రెండిట్ల మధ్య మీన్‌లో ఈ 2 గ్రూప్స్‌లోనూ లైక్ అంటే ఈ డ్రగ్‌లోను డ్రగ్ ఏ, బి, సి, డి ఇలాగ ఎన్నైతే అన్ని. ఈ ఈ 3 డ్రగ్స్‌కి అలాగే జెండర్ మేల్‌లో అలాగే ఫీమేల్‌కి ఏ లైక్ ఎందులోనైనా గాని లైక్ క్యాన్సర్ సెల్స్‌లోను ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదా? లైక్ ఎఫెక్టివ్‌నెస్‌లో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా? ఎఫెక్ట్ ఇంప్రూవ్‌మెంట్ స్కోర్‌లోనే ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. చెక్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ డేటానైతే లోడ్ చేసుకుంటున్నాను. లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇంప్రూవ్‌మెంట్ స్కోర్‌ని ఆహ్, గ్రూప్ బై చేసుకొని నేను ఆర్డర్‌లో పెట్టుకుంటున్నాను నేను. యావరేజ్ కాలిక్యులేట్ చేసి ఇంప్రూవ్‌మెంట్ స్కోర్‌ని యావరేజ్ కింద కాలిక్యులేట్ చేసి నేను గ్రూప్ బై చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అనంటే ఇంటరాక్షన్ అలాగే మెయిన్ ఎఫెక్ట్‌ని కాలిక్యులేట్ చేయడానికి. సో, ఆహ్, సో, ఫస్ట్ నేను ఇంటరాక్షన్ అన్నది చెక్ చేస్తున్నాను నేను. ఇంటరాక్షన్ వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. సో, ఇంటరాక్షన్ అయితే లేదు. లేదని అనుకోవచ్చు ఇంటరాక్షన్. ఎందుకు అన్నానంటే ఆల్‌మోస్ట్ అన్నీ ఒకే లైన్‌లో ఎళ్తున్నాయి. సో, ఇంటరాక్షన్ అన్నది లేదు అని అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్‌కి మెయిన్ ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తున్నాను నేను. సో, ఇక్కడ చూసుకుంటేనే డ్రగ్గు ఆహ్, 0.5 నుంచి స్టార్ట్ అయ్యి 7.20 వరకు ఎళ్ళిందనమాట. సో, మెయిన్ ఎఫెక్ట్ డ్రగ్ నేమ్ యొక్క డ్రగ్ బట్టి మెయిన్ ఎఫెక్ట్ అయితే ఉంది. అలాగే జెండర్‌లో కూడా మెయిన్ ఎఫెక్ట్ ఉందా? లేదా? అన్నది చెక్ చేస్తున్నాను నేను. జెండర్‌లో కూడాను 6 నుంచి 6 దగ్గర ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి 7.30 వరకు ఎళ్ళిందనమాట. అంటే ఆహ్, జెండర్‌కి కూడాను మెయిన్ ఎఫెక్ట్ ఉందనే అనుకోవచ్చు. సో, నేను నా ఫార్ములా అన్నది ఎలా క్రియేట్ చేసుకున్నానంటే, ఇం మన డిపెండెంట్ వాల్యూ ఏదైతే ఉందో అదెప్పుడు లెఫ్ట్ సైడే పెట్టుకుంటామనమాట. ఇంప్రూవ్‌మెంట్ స్కోర్ ఇదొచ్చేసి ఇంప్రూవ్‌మెంట్ స్కోర్ కదా! సో, అదెప్పుడు మనం లెఫ్ట్ సైడే పెట్టుకుంటామనమాట. లెఫ్ట్ సైడే పెట్టుకొని కేటగరీ ఆఫ్ జెండరు, కేటగరీ ఆఫ్ డ్రగ్ నేము ఇచ్చి ఏం చేస్తామంటే లీనియర్ మోడల్‌ని క్రియేట్ చేస్తాము. లీనియర్ మోడల్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఇదొచ్చేసి టైప్ 1 ఎందుకు అన్నానంటేనే ఇప్పుడు ఆహ్, జనరల్‌లోనూ లైక్ అదే పర్సన్స్ అవ్వరు కూడాను. అలాగే ట్రీట్‌మెంట్‌లో కూడా సేమ్ పర్సన్స్ అన్నది రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఇది టైప్ 1 అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను.
ఒకవేళ టైప్ 2 అయితే ఇక్కడ టైప్ 1 బదులు 2 లేకపోతే 3 అయితే 3 అలాగే ఇచ్చుకోవాలనమాట. ఈ సినారియోలోను టైప్ 1 కాబట్టి టైప్ 1. టైప్ 1 అన్నది ఇచ్చుకొని ఇలాగా చెక్ చేస్తున్నాను నేను. సో, ఇక్కడ చూసుకుంటేనే మనకి ఎఫ్ స్కోర్ వస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటేనే మనకి ఎఫ్ స్కోర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాబబిలిటీ కూడా వస్తుందనమాట. సో, అక్రాస్ ఆల్ జెండర్స్ 0.05 కన్నా మన సిగ్నిఫికెంట్ వాల్యూ 0.05 కన్నా చాలా ఎక్కువుంది కాబట్టి అక్రాస్ ఆల్ జెండర్స్ లైక్ ఇంప్రూవ్‌మెంట్ స్కోర్ అన్నది సేమ్ ఉంది. అలాగే డ్రగ్ నేమ్ అక్రాస్ ఆల్ డ్రగ్స్ ఆహ్, ఇంప్రూవ్ ఇంప్రూవ్‌మెంట్ స్కోర్ అన్నది ఇంప్రూవ్‌మెంట్ స్కోర్ యొక్క మీన్ వచ్చేసి సేమ్ ఉంది. ఒకవేళ ఆహ్, ఒకవేళ ఇంటరాక్షన్ కూడా ఉంటేనే మనం ఇది రెండిట్ల మధ్య కూడా చెక్ చేయొచ్చనమాట. అప్పుడు మన ఫార్ములా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో, ఇలా ఉంటేనే రెం ఆహ్, లైక్ ఈ రెండిట్ల మధ్య కూడా మీన్ సేమ్ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేయొచ్చు. ఒకవేళ ఉంది లైక్ ఇంటరాక్షన్ కూడా ఉంది అని అనుకుందాం. ఇంటరాక్షన్ కూడా ఉంటేనే మనకెలా ఉంటుంది అనంటే స్కోర్ అన్నది 0.95 వచ్చింది. అలాగే ఆహ్, 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 ప్రాబబిలిటీ వచ్చేసి 0.50 వచ్చిందనమాట పి వాల్యూ. సో, ఇదేమంటుంది అనంటేనే ఆహ్, జనరల్ విధంగా చూసుకున్నా, డ్రగ్ విధంగా చూసుకున్నా గాని ఇది సిగ్నిఫికెంట్ వాల్యూ 0.05 కన్నా ఎక్కువుంది కాబట్టి ఎలా చూసుకున్నా గాని మనకి ఆహ్, ఎలా చూసుకున్నా గాని ఇంప్రూవ్‌మెంట్ స్కోర్ యొక్క మీన్ అన్నది ఈక్వల్ గానే ఉంది. అక్రాస్ డ్రగ్ ఇంకా జెండర్. అదనమాట. సో, మీకు మీకిది ఈ 2 వే అనోవా అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మెషిన్ లెర్నింగ్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతది. సో, మీకు ఇలాగా కంటిన్యూగా మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ గురించి క్లాసెస్, అప్డేట్స్ ఇంకా ఆగకుండా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటమే కాకుండాను బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ఈ వీడియో కంటే థాంక్ యూ. బాయ్.